అందరికీ నమస్కారం. సంపదను సృష్టించడానికి చాలా మార్గాలున్నాయి కదా, కానీ వాటన్నింటిలోనూ అత్యంత శక్తివంతమైన వాటిలో ఒకటి షేర్లు. ఈరోజు మనం ఈ షేర్లు అంటే అసలు ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి అనే విషయాల్ని చాలా సింపుల్గా తెలుసుకుందాం. నన్ను నమ్మండి, ఈ కొద్ది నిమిషాల తర్వాత స్టాక్ మార్కెట్ మీద ఉన్న చాలా అపోహలు, భయాలు పోతాయి. సరే, మరి మొదలు పెడదామా? ఒక్క క్షణం ఆలోచిద్దాం. మనం రోజు వాడే స్మార్ట్ఫోన్, ఇష్టంగా తాగే కాఫీ లేదా నడిపే కారు, వీటిని తయారు చేసే పెద్ద కంపెనీలలోనే మనక్కూడా ఒక చిన్న వాటా ఉంటే ఎలా ఉంటుంది? అబ్బా, అదెలా సాధ్యం అనుకుంటున్నారా? స్టాక్ మార్కెట్ ద్వారా ఇది 100% సాధ్యం. ఆ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సరే, మొట్టమొదటగా అందరి మెదడులో వచ్చే ప్రశ్న, అసలు షేర్ అంటే ఏమిటి? ఈ పదం వినడానికి కొంచెం టెక్నికల్గా, పెద్దగా అనిపించొచ్చు. కానీ దీని వెనకున్న ఐడియా మాత్రం చాలా సింపుల్. చూశారా ఎంత సింపులో? ఒక షేర్ అంటే ఒక పెద్ద కంపెనీ ఓనర్షిప్లో, అంటే యాజమాన్యంలో ఒక చిన్న ముక్క. అవును, ఒకే ఒక షేర్ కొన్నా కూడా టెక్నికల్గా మనం ఆ కంపెనీకి పాక్షిక యజమాని, అంటే ఒక పార్ట్ ఓనర్ అన్నమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం. దీన్నింకా సులభంగా అర్థం చేసుకుందాం. ఒక పెద్ద కంపెనీని ఒక పెద్ద పిజ్జాలా ఊహించుకోండి. ఇప్పుడు చెప్పండి, షేర్ అంటే ఏమవుతుంది? సింపుల్, ఆ పిజ్జాలో ఒక స్లైస్. మన దగ్గర ఎన్ని ఎక్కువ పిజ్జా స్లైస్లు, అంటే ఎన్ని ఎక్కువ షేర్లుంటే ఆ కంపెనీలో మనకు అంత ఎక్కువ ఓనర్షిప్ ఉన్నట్లు లెక్క. ఫినాన్స్ ప్రపంచంలో ఈ ఓనర్షిప్ని, ఈ వాటాని ఈక్విటీ అని కూడా అంటారు. కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా ఈక్విటీ మార్కెట్ అంటే అస్సలు కంగారుపడద్దు. వాళ్ళు మాట్లాడుతోంది షేర్ల మార్కెట్ గురించే. సో షేర్ అన్నా, ఈక్విటీ అన్నా దాదాపుగా ఒకటే. ఓకే, షేర్లు కొంటే ఓనర్షిప్ వస్తుందని మనకు అర్థమైంది. కానీ అసలు కంపెనీలు తమ ఓనర్షిప్లో భాగాలను పబ్లిక్కి ఎందుకమ్ముతాయి? వాళ్లకేంటి లాభం? దీని వెనుకున్న అసలు లాజికేంటి? చూడండి, ఏ కంపెనీ అయినా ఎదగాలంటే, అంటే వ్యాపారాన్ని విస్తరించాలన్నా, కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టాలన్నా, లేదా ఉన్న అప్పులు తీర్చాలన్నా వాళ్లకి చాలా పెద్ద మొత్తంలో డబ్బు అవసరం. ఈ డబ్బుని, అంటే మూలధనాన్ని ప్రజల నుంచి సేకరించడానికే వాళ్లు తమ ఓనర్షిప్లో కొంత భాగాన్ని షేర్ల రూపంలో అమ్ముతారు. అప్పు తీసుకుంటే వడ్డీ కట్టాలి, కాని ఇలా షేర్లమ్ముతే ఆ భారం ఉండదు. ఇదొక రకంగా పబ్లిక్ని తమ గ్రోత్లో పార్ట్నర్గా చేసుకోవడమే. మనం ఇందాక పిజ్జా స్లైస్ గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే అన్ని పిజ్జా స్లైసులు ఒకేలా ఉండవు. కొన్నింటి మీద చీజ్ ఎక్కువ ఉంటుంది, కొన్నింటి మీద టాపింగ్స్ వేరే ఉంటాయి. సరిగ్గా అలాగే షేర్లలో కూడా కొన్ని రకాలుంటాయి. ప్రధానంగా 2 రకాలుంటాయన్నమాట. మొదటివి ఈక్విటీ షేర్లు. సాధారణంగా మనం స్టాక్ మార్కెట్లో కొనేవి, అమ్మేవి అన్నీ ఇవే. ఈ షేర్లున్నవాళ్లకు కంపెనీ తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల్లో ఓటు వేసే హక్కు ఉంటుంది. ఇక రెండోవి ప్రిఫరెన్స్ షేర్లు. వీళ్లకి ఓటు హక్కు పెద్దగా ఉండదు, కానీ కంపెనీ లాభాలు పంచేటప్పుడు, అంటే డివిడెండ్ ఇచ్చేటప్పుడు ఈక్విటీ షేర్ హోల్డర్ల కన్నా ముందు వీళ్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అందుకే వాటికా పేరొచ్చింది. మరి ఈ షేర్లను కొనడం, అమ్మడం ఎలా? అనుకున్నంత కష్టమేమీ కాదు. కేవలం 3 సింపుల్ స్టెప్స్. స్టెప్ 1, ఒక మంచి స్టాక్ బ్రోకర్ను ఎంచుకోవాలి. బ్రోకర్ అంటే మనకు, స్టాక్ మార్కెట్కు మధ్య ఒక బ్రిడ్జ్ లాంటివాళ్లు. స్టెప్ 2, వాళ్ల దగ్గర ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. మనం కొన్న షేర్లను డిజిటల్గా దాచుకునే ఒక ఆన్లైన్ లాకర్ లాంటిది ఈ డీమ్యాట్ అకౌంట్. స్టెప్ 3, ఆ తరువాత ఎన్ఎస్సి లేదా బిఎస్సి లాంటి స్టాక్ ఎక్స్చేంజ్ల ద్వారా మనకు నచ్చిన కంపెనీ షేర్లను కొనొచ్చు లేదా అమ్మచ్చు. అంతే, ప్రాసెస్ చాలా సింపుల్. సరే, ఇదంతా బాగుంది, కానీ అసలు పాయింట్కి వద్దాం. ఈ షేర్ల ద్వారా డబ్బు ఎలా సంపాదించాలి? మనకు లాభాలు ఎలా వస్తాయి? ఇది చాలామందికుండే అతిపెద్ద ప్రశ్న. ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. డబ్బు సంపాదించటానికి ప్రధానంగా 2 మార్గాలున్నాయి. మొదటిది క్యాపిటల్ అప్రీసియేషన్. పేరు పెద్దగా ఉన్నా విషయం సింపుల్. తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్మడం. ఉదాహరణకు, ఒక షేర్ను 100 రూపాయలకు కొని దాని ధర 120కి పెరిగాక అమ్మితే ఆ 20 రూపాయలే మన లాభం. రెండోది డివిడెంట్లు. కంపెనీకి బాగా లాభాలు వస్తే అందులో కొంత భాగాన్ని షేర్ హోల్డర్లకు బోనస్లా పంచుతుంది. దాన్నే డివిడెంట్ అంటారు. వీటితో పాటు ఓటింగ్ హక్కులు, ఇంకా లిక్విడిటీ, అంటే మన షేర్లను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా అమ్ముకునే సౌకర్యం కూడా ఉంటుంది. అయితే ఒక్క నిమిషం, నాణేనికి ఒకవైపు లాభముంటే ఖచ్చితంగా రెండో వైపు నష్టభయం కూడా ఉంటుంది. స్టాక్ మార్కెట్ అంటేనే రిస్క్. ఈ నిజాన్ని మనం ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు. ఇందులో 3 ప్రధానమైన రిస్కులుంటాయి.
ఒకటి మార్కెట్ వోలటిలిటీ, అంటే ధరలు మనం ఊహించని విధంగా పైకి కిందకి కదులుతూ ఉంటాయి. 2 కంపెనీ పనితీరు, ఒకవేళ కంపెనీ సరిగా పర్ఫార్మ్ చేయకపోతే షేర్ ధర దారుణంగా పడిపోవచ్చు. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో లాభాలకు ఎలాంటి గ్యారంటీ ఉండదు. ఈ ఒక్క మాట మాత్రం మనసులో బలంగా ముద్రించుకోవాలి. షేర్ మార్కెట్లో లాభాలు ఎప్పుడూ గ్యారంటీ కాదు. పెట్టుబడి ప్రయాణాన్ని మొదలుపెట్టే ముందు ఈ నిజాన్ని అంగీకరించడం చాలా అవసరం. సరైన జ్ఞానంతో, జాగ్రత్తతో మాత్రమే ఈ రిస్క్ను మనం అదుపులో ఉంచుకోగలం. చూశారు కదా, షేర్లనేవి సంపదను సృష్టించటానికి ఒక అద్భుతమైన సాధనం. కానీ దాన్ని ఎలా వాడాలో తెలియకుండా అడుగుపెడితే ప్రమాదం. అందుకే ముందు నేర్చుకోవడం, పూర్తిగా అర్థం చేసుకోవడం, ఆ తర్వాతే ఇన్వెస్ట్ చేయడం, ఇదే విజయానికి సరైన మార్గం. ఇప్పుడు షేర్ అంటే ఏమిటో, దాని లాభనష్టాలేంటో ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది కదా. మరి సంపదను సృష్టించే ఈ గొప్ప ప్రయాణంలో మన తదుపరి అడుగు ఏమై ఉండాలి? దీని గురించి ఆలోచించడమే సరైన జ్ఞానంతో ముందుకు సాగడానికి మనం వేసే మొదటి మెట్టు.